మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు అనవసరంగా విమర్శలు చేయడం సరికాదని ఎంపీపీ బాలకృష్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ నాయకత్వంలో రైతులకు సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందించినట్టు తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ పైన విమర్శలు చేయడం మానుకొని ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉన్నతమైన స్థానంలో ఉండి మంచి వినయమైన మాటలు మాట్లాడి నీకు ముఖ్యమంత్రి పదవి ఉన్నది, ఆ పదవికి వన్యదేశ మాటలు మాట్లాడాలి, ప్రజలలో చులకన కావద్దని కోరుతూ మీరు మాత్రము ఇదే మాటలతో మీరు మాట్లాడుకుంటూ ప్రతిదానికి కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబం అని మీరు ఎప్పుడైతే హెచ్చరిస్తున్నారో మేము ఏమంటున్నామంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం లేరా, కుటుంబాలు లేరా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు కాదా, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య పద్మావతి వాళ్ళ భార్య భర్తలు కాదా, ఆ రకంగా మీ పార్టీలో కూడా ఎందరో ఉన్నారు. ఉండగా కూడా మరి అందరూ సోనియా గాంధీ ఎవరు, రాజీవ్ గాంధీ ఎవరు, లేకపోతే ప్రియాంక గాంధీ ఎవరు, రాహుల్ గాంధీ ఎవరు, వారి కుటుంబం కాదా? మరి అన్నీ అదే కుటుంబాలు. మరి ఎవరిదైనా మన వారసత్వంగా వస్తూనే ఉంటారు. మరి మనలాగా వాళ్ళలాగా మనం అని ఎందుకు మీకు జ్ఞానోదయం కలుగుతలేదు? ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు.